హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకునే పనులని సింపుల్గా చేసుకోవడానికి చాలా మంచి టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనలో చాలా మంది ఆడవారికి అయితే ఫేస్ మీద గట్టను అన్వాంటెడ్ హెయిర్ అనేది వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఇటువంటి క్రీములు వాడినా బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగినా కూడా నీవు తగ్గవు. ఇంట్లోనే నేచురల్ పద్ధతిలోనే వీటిని ఎలా తగ్గించుకోవాలనేది మంచి టిప్ అనేది తెలుసుకుందామండి. అన్ని ఇంట్లో దొరికిన వాటితోటి స్టవ్ మీద ఇలా ఒక చిన్న బౌల్ తీసుకొని కొద్దిగా మిల్క్ వేసుకొని 1 టీ స్పూన్ వరకు షుగరు, కొంచెం పసుపు వేసుకొని దీన్ని బాగా దగ్గరికి అయినంత వరకు కూడా మరగనివ్వాలండి. సో ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ చేయడంలో షుగర్ కానీ లేదంటే స్కిన్ని సాఫ్ట్నెస్గా చేయడంలోన ఈ మిల్క్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి సో నేచురల్ పద్ధతిలోనే అన్వాంటెడ్ హెయిర్ అనేది కొద్దిగా తగ్గించవచ్చు అనమాట. ఈ విధంగా మనము దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి సపరేట్ చేసుకున్న తర్వాత ముందు మరిగించుకున్న మిల్క్లోని 1 టీ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ గోధుమ పిండి వేసేసుకొని ఈ విధంగా మనం ఫేస్కి అప్లై చేసుకునే విధంగా చూసారు కదండి వీడియోలో. మరీ థిక్గా కాదు, మరి అలా అని పలచగా కాదు, ఈ విధంగా కలుపుకొని ఇందులోన 1 టీ స్పూన్ వరకు కూడా కోకోనట్ ఆయిల్ అయితే వేసుకొని ఈ మిశ్రమాన్ని మనకి ఎక్కడెక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ అంటే కొంతమందికి లిప్స్ పైన, నెక్క దగ్గర కానీ, చిన్ను దగ్గర కానీ ఇలా కొంతమందికి వస్తూ ఉంటాయండి. సో ఎక్కడ వస్తాయి అనేది కూడా తెలియదు అనమాట. చాలామందికి బొగ్గుల మీద కానీ ఇలా చేస్తూ ఉంటాయి కదా. సో అక్కడ మనకు ఫేస్ మీద ఎక్కువగా వచ్చాయంటే ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఎందువల్లంటే క్లియర్గా కనిపిస్తాయి. సో ఈ విధంగా దీన్ని వారానికి 1-2 సార్లు మనం అప్లై చేసేసుకున్నాం అనుకోండి, ఓన్లీ అన్వాంటెడ్ హెయిరే కాకుండా ఫేస్ కూడా మంచి గ్లోయింగ్ అనేది వస్తుందండి. నేచురల్ పింక్ కలర్లోకి స్మూత్గా వస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఎవరైనా ట్రై చేయాల్సి మొత్తం అప్లై చేసి బాగా డ్రై అయిన తర్వాత దీన్ని ఇలా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ని ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఎక్కడెక్కడైతే ఇది అప్లై చేసామో అదంతా కూడా ఇలా మనము రుద్దామనుకోండి అన్వాంటెడ్ హెయిర్ అనేది సో మనం రాసిన ఆ ఫేస్ ప్యాక్ తోటి చక్కగా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఓన్లీ ఇలా మనకి అన్వాంటెడ్ హెయిర్ పోవడమే కాకుండా స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా తయారవుతుంది. మొగ్గు మచ్చలు, బ్లాక్ మచ్చలు అనేవి తగ్గుతాయండి. నెక్స్ట్ వచ్చేది వేసవికాలమే కాబట్టి సింపుల్గా ఇలా ట్రై చేసామనుకోండి ఫేస్ కూడా బ్లాక్నెస్ అనేది రాదు. వీడియోలు కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదా. ఫేస్ అనేది చాలా సూపర్గా సింపుల్గా అయితే ఉంటుందండి. ఇలా నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని మాయిశ్చరైజింగ్ క్రీమ్ కావాలంటే అప్లై చేసుకున్నట్లయితే అన్వాంటెడ్ హెయిర్ అనేది పూర్తిగా ఒక్క వాష్లోనే మనకి కంప్లీట్గా పోతుందండి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా మన ఇంట్లో వాడే ఇటువంటి వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ అయినా లేదంటే స్టీల్ అయినా కూడాను నార్మల్గా పిల్లలకి స్కూల్కి పెట్టామనుకోండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుందండి. సో మనం ప్రతిరోజు క్లీన్ చేసుకున్నంత టైం ఉండదు. చాలామంది కొంచెం ఏదైనా సోప్ లిక్విడ్ వేసేసి ఫాస్ట్గా కడిగేసి వాటర్ నింపి ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇంట్లోని అయినా కూడా మనం అలానే వాడుతూ ఉంటాం కదండి. ఇలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఎటువంటి సోపులు లిక్విడ్లు లేకుండా లాన్ వైపు మనకి జంగు లాంటిది, నాచు లాంటిది పట్టకుండా బ్యాక్టీరియా పార్టికల్స్ పోవాలంటే సింపుల్గా ఇలా క్లీన్ చేయండి. ఏమీ లేదండి, జస్ట్ ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా రాళ్ళ ఉప్పు అనేది ఉంటుంది కదా. రాళ్ళ ఉప్పు లేకపోతే సాల్ట్ అని వేసుకోవచ్చు. కొంచెం మనం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా బాటిల్స్ క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు. ఇప్పుడు మనకి వేసవికాలమే కాబట్టి బాటిల్స్ అనేవి ఖచ్చితంగా వాటర్తో బయటకు తీసుకువెళ్తూ ఉంటాము. సింపుల్గా ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. రోజుకి ఒక్కసారి గోరువెచ్చటి వాటర్ని ఈ విధంగా వేసేసుకొని ఎటువంటి సోపులనే వేయకూడదండి. సోపుల్లో కూడా మనకి కెమికల్స్ ఉంటాయి. సో మనం తాగేటప్పుడు మనకి అవి లోనకి వెళ్ళిపోతాయి, లేదంటే ఆ స్మెల్ కూడా పోదు ఎంత క్లీన్ చేసినా. సింపుల్గా ఎటువంటి సోపులు కానీ ఏది వాడకుండా ఇలా కొద్దిగా రాళ్ళ ఉప్పు కొంచెం వేడివేడి నీళ్ళను వేసేసి ఇలా మనం ప్రతిరోజు కానీ రోజు తప్పించి రోజు కానీ బాటిల్ క్లీన్ చేసేసి లోన వైపు తడి లేకుండా నీట్గా డ్రై అయిన తర్వాత మనమైతే ఇలా వాడుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా రాకుండా ఉంటాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాము. నార్మల్గా ఇటువంటి స్పాంజెస్ అనేవి మనం ఏదైనా ఈ స్కూటీస్ కానీ ఇటువంటివి మాత్రమే క్లీన్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం కదండి. సో ఇటువంటివి కాకుండా మన ఇంట్లోనే మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. సో అది ఏంటి అనేది అయితే తెలుసుకుందాము. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్లు వస్తాయి. సో ఇటువంటి ఏదైనా ఒక స్టిక్ అంటే మనం మోప్ స్టిక్ కానీ లేదంటే పేపర్ స్టిక్ కానీ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా పెట్టేసుకొని మన హైట్లోనే ఉండే ఇటువంటి గడియారాలు కానీ లేదంటే ఏవైనా ఫొటోస్ క్లీన్ చేసుకోవడానికి డస్ట్ అనేది దులుపుతూ ఉంటాం కదండి, అంటే పొట్లు గట్టని దులుపుతూ ఉంటాం కదండి. ఇలా ఇంట్లోనే మనము పొట్లని దులుపుకోవడానికి చాలా బాగా స్టిక్ అయితే యూజ్ అవుతుందండి. సో మనం ఏంటంటే ఇటువంటి హైట్లోనే ఉన్నవి క్లీన్ చేయాలనుకున్నట్లయితే టేబుల్స్ కానీ నిచ్చెన్లు కానీ వేసుకొని క్లీన్ చేయాల్సి ఉంటుంది కదా.
ఇటువంటి సహాయం లేకుండా, ఎవరి సహాయం లేకుండా, ఎటువంటి చైర్లు కానీ లేకుండా సింపుల్గా ఇలా క్లీన్ చేసేయచ్చు. అలాగే వైర్లు అనేవి మనకు సన్నంగా ఉంటాయండి. వాటి మీద కూడా జిడ్డు మురుకు లాంటిది అనేది ఉంటుందంటే డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, సో వాటన్నిటిని కూడా సింపుల్గా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఏంటంటే డస్ట్ పార్టికల్స్ అనేవి క్లీన్ అయిపోవడమే కాకుండా సింపుల్గా మనకు పని అయిపోతుందండి. మళ్ళీ ఈ స్పాంజ్ని వాష్ చేసుకొని మనం చక్కగా వాడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్ ఉంటుంది, ఒకసారి ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. ఓన్లీ ఇలా మన పొట్టులే కాకుండా డోర్స్ కానీ, కిటికీలు కానీ, టేబుల్స్, ఇంట్లోని ఫర్నిచర్స్ అన్నిటిని కూడా సింపుల్గా క్లీన్ చేసామనుకోండి చాలా చాలా నీట్గా ఉంటాయి. డోర్స్ అనేవి స్పాంజ్తో క్లీన్ చేయడం వల్ల మనకి మరకలు మచ్చలు లాంటివి పోయి మంచి షైనింగ్ వస్తాయండి. వీడియోలో మీరైతే క్లియర్గా చూస్తున్నారు కదండి డోర్ అనేది మనకి ఎంత మంచి షైనింగ్ వచ్చింది. అలాగే ముఖ్యంగా ఇటువంటి ఇరుకుల్లోనైతే మనం వేలు పెట్టి క్లీన్ చేయాల్సి ఉంటుంది కదా, సో ఈ స్పాంజ్ అనుకోండి మనం ఇటు కాసి బెండ్ చేసుకోవాలనుకుంటే ఒకటి బెండ్ చేసుకుని సింపుల్గా ఇలా ఇరుకుల్లో కూడా క్లీన్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంక 4th టిప్ అయితే తెలుసుకుందాము. అందులో చాలా మందికి అరికాళ్ళు మంటలు, నొప్పులు అనేవి వచ్చేసి అస్సలు నిద్ర అనేది పట్టదు కదండి, ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటిని ఎలా తగ్గించుకోవడానికి ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందాము. ఒక బౌల్ అనేది స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా కోకోనట్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ వేడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత హాట్ వాటర్ని అయితే తీసుకోండి, అంటే నార్మల్గా వేడి చేసుకుంటే సరిపోతుందండి, మరీ వేడి వాటర్ కాదు. ఆ తర్వాత ఒక నిమ్మ చెక్క రసాన్ని అయితే పిండుకోండి. ఒక్కోసారి మనం కుళ్ళిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదండి, అంటే వాడిపోయిన పడేస్తూ ఉంటాం, సో వాటిలోనే తీసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి. ఎవరైతే నైట్ అయ్యేసరికి ఈ కాళ్ళు నొప్పులతోటి నిద్ర పట్టడం లేదు, మనకేంటంటే చాలా ఇబ్బందిగా ఉంది అనుకుంటారు, ఇలా ట్రై చేయండి. అలాగే 1 టీ స్పూన్ వరకు కూడా రాళ్ళ ఉప్పును కానీ లేదంటే సాల్ట్ను కానీ యాడ్ చేసుకోండి. ఏదైనా మీకు నచ్చిన కొద్దిగా షాంపూని కానీ, హ్యాండ్ వాష్ని కానీ ఏదైనా వేసేసుకొని ఇలా వాటర్ని అయితే తయారు చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో ముందు అయితే మనము వేడి చేసాం కదండి కోకోనట్ ఆయిల్ని, దాన్ని గోరువెచ్చగా ఉండేటప్పుడే మన ఇంట్లో నా అమ్మమ్మో నానమ్మో ఇలా కాళ్ళు నొప్పులతోటి, అంటే ఈ అరికాళ్ళు మంటలతో గట్ట ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, నేను నైట్ టైం పడుకునేటప్పుడు ఈ విధంగా గంట ముందు ఈ ఆయిల్తో జస్ట్ నేను నా కాళ్ళకి చూపిస్తున్నానండి. ప్రతిరోజు కూడాను, లేదంటే రోజు తప్పించి రోజు వారానికి 2-3 సార్లు కాళ్ళు అడుగు భాగంలోనా లేదంటే ఇలా పైన కానీ చక్కగా మనం మసాజ్ చేస్తూ ఈ ఆయిల్తోని, తర్వాత ముందైతే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి నిమ్మకాయ వాటర్, అంటే వేడి నీళ్ళలో అన్నీ వేసి ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా వెడల్పుగా ఉండే ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసేసుకొని చక్కగా ముందైతే కాళ్ళు బాగా మసాజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనము వేడి నీళ్ళలో చక్కగా కాళ్ళు పెట్టామనుకోండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుందండి. కాళ్ళు నొప్పులు లేదంటే నిద్ర పట్టకపోవడము, ఈ నొప్పులు లాంటివన్నీ ఉంటాయి కదండి, అవన్నీ పూర్తిగా తగ్గిపోతాయి. ముఖ్యంగా కాళ్ళు పంటలు అనేవి తగ్గుతాయండి. కాళ్ళు కూడా చాలా చాలా నీట్గా ఉంటాయి ఇలా కాలు మీద పెట్టడం వల్ల. చాలా మంది నొప్పులు కానీ మంటలు కానీ చక్కగా తగ్గిపోతాయండి. ఎందువల్లంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. చాలా మంది కాళ్ళు కూడా నీట్గా ఉండడం కోసం బ్యూటీ పార్లర్కి వెళ్ళి పిడిక్యూర్ అనేవి చేయించుకుంటూ ఉంటారంటే చాలా ఎక్కువ కాస్ట్, కెమికల్స్ కూడా ఉంటాయి. న్యాచురల్గా ఇంట్లోనే ఈ విధంగా మన పాదాలను అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా వేడి నీటిలో ప్రతిరోజు పడుకునే ముందు 1 నిమిషం పాటు 2 నిమిషాల పాటు పెట్టి క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా అవడం వల్ల కాలు మంటలు, కాలు నొప్పులు అనేవి తగ్గుతాయి. ఇక్కడ 2 రకాలుగా మనకు యూజ్ అవుతాయి. అలాగే కాళ్ళు పగులు లాంటివి గట్టని ఏమైనా ఉన్నాయనుకోండి, ఇటువంటి బ్రషెస్ అనేవి మనం కాలు క్లీన్ చేసుకుని ఉంటాయి కదా, వాటితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మురికి లాంటిది కూడా ఏమీ ఉండదు. 2 రకాలుగా మనకు కాళ్ళు నొప్పులు మంటలు అనేవి తగ్గుతాయి, కాళ్ళు కూడా చక్కగా మనం పిడిక్యూర్ అనేది చేసుకున్నట్లు ఉంటుంది అనమాట. 2 రకాలుగా యూజ్ అవుతుంది. ఈ విధంగా మనం కాళ్ళను క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు, లేదంటే వేడి నీటిలో అలా 2-3 నిమిషాలు అలా పెట్టేసుకున్నా సరిపోతుందండి. అరికాళ్ళు మంటలు నొప్పులు అనేవి తగ్గుతాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.